హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ ఆటోమోటివ్స్. సో చాలా మందికి కొత్త కార్ కొనగానే యాక్సరీస్ లైక్ లైట్స్ కానీ లేదా స్టీరియోస్ కానీ సో ఇలా కొంచెం మనకి ఎక్స్ట్రా యాక్సరీస్ వేయించుకోవాలని చాలా మందికి కోరిక అయితే ఉంటుంది. బట్ చాలా మందికి ఏంటంటే ఇన్సూరెన్స్ మీద అలాగే మనకి వారంటీ క్లెయిమ్ అవుతుందా లేదా అనే దాని మీద చాలా మందికి డౌట్ ఉంటుంది. అలాగే వైర్ కట్స్ ఉంటాయి, ఇవన్నీ అయితే డౌట్స్ ఉంటాయి అనమాట. సో వీటి గురించి నేను క్లారిటీగా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో చాలా మందికి అయితే కొన్ని తెలుసు, సో కొంతమందికి అయితే అవన్నీ తెలియదు కాబట్టి ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ చూపిస్తాను. సో బేసిక్గా స్టీరియో గురించి మాట్లాడుకోవాలనుకుంటే ప్రతి స్టీరియోకి ఇట్లా డెడికేటెడ్ ఆండ్రాయిడ్ టు ఏదైతే మన ఓఈఎం వైరింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఓఈఎం ప్లెక్స్కి అలాగే మనకి ఆండ్రాయిడ్ ప్లెక్స్కి యూజ్ అయ్యే ఆండ్రాయిడ్ వైరింగ్ అయితే ఉంటుంది. సో అలాగే అడిషనల్ యాక్సరీస్ లైక్ మీకు లైట్స్ కానీ లేదా ఫాగ్ ల్యాంప్స్ కానీ సో ఇవన్నీ ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్లగ్ టు ప్లగ్ వైరింగ్ అయితే ఉంటుంది. సో మనం అయితే 100% ప్లగ్ టు ప్లగ్ అయితే వాడతాం. ఎక్స్టర్నల్గా యాక్సరీస్ మనం ఇంకొన్ని వేయాలి అనుకున్నప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓఈఎం వైర్ అనుకుంటే చాలా మంది ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా ఇలా అయితే మనకి అయితే స్లీవ్ చేసి ఇలా చేస్తారు. సో దీని ద్వారా ఏంటంటే మనకి చాలా వరకు వారంటీ వాడయ్యే సిచ్యువేషన్స్ అయితే చాలా వరకు ఉంటాయి. సో అందుకోసమనే మీరు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మేము వచ్చేసి ఇలాంటి ఏదైతే క్లిప్స్ అయితే వాడతాం అనమాట. సో వీటిని వచ్చేసి మనకి స్కాచ్ లాక్స్ అయితే అంటారనమాట. సో వీటిని వచ్చేసి మనం ఏదైతే ఓఈఎం వైర్కి అలాగే మనకి అడిషనల్గా ఎక్స్టర్నల్ వైరింగ్ మనం ఏదైతే ఇస్తున్నాం సో వాటిని అయితే కనెక్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో దీనివల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే రేపటి రోజున మీకు వారంటీ క్లెయిమ్ లేదా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీరు తీసేసుకోవాలన్నా కానీ మీకు ఓఎం వైర్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా అలాగే మనకి స్లీవ్ చేసినట్లు అనిపించకుండా అయితే మనకి ఇది ఈజీ ప్రాసెస్లో అయితే తీసేసుకోవచ్చు అనమాట. సో అలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిద్దామని అయితే ఈ సెటప్ అంతా కూడా చేసాం. సో ఎందుకంటే ప్రతిదీ క్లారిటీగా తెలియాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మన ఓఎం మన కార్ వైర్ అనుకోండి. సో ఏదైతే మనకి కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ కట్ అయింది కదా. సో అట్లా కాకుండా డైరెక్ట్ సర్క్యూట్ ఉంది అనుకోండి. సో సర్క్యూట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఈ స్కాచ్ లాక్ ఉందో సో దీన్ని అయితే మనం ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే యాక్సరీస్ వైర్ మనం ఏదైతే యాక్సరీ వేసుకోవాలనుకున్నామో ఆ వైర్ అనేది మనం ఇలా పెడతాం. సో ఇక్కడ నీడిల్ ఇలా కనపడుతుంది కదా, రియల్ టైంలో అయితే మనం ఇది కట్ చేస్తాం అనమాట. మీకు జస్ట్ చూపించడానికి అయితే ఇలా చేస్తున్నా. దగ్గర ఏదైతే కటింగ్ వైర్ ఉంటుందో దీంతో అయితే మనం ప్రెస్ చేసినట్లయితే మనకి ఇలా లైట్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట. ట్రెడిషనల్ గా మనం ఇలా కట్ చేసి ఇలా చేసిన దానికంటే ఇలా నీట్ గా చేసుకున్నట్లయితే మనకి చాలా బాగుంటుంది అనమాట. ఇలా లాక్ అయిపోతుంది, నీట్ గా ఉంటుంది. అలా చూడండి ఎంత గట్టిగా ఉందో. స్కాచ్ లాక్ రిమూవ్ చేసినా కానీ మనకి ఎలాంటిది కనపడకుండా మన సర్క్యూట్ యథావిధిగా అయితే ఉంది. చిన్న లైన్ అయితే కనపడుతుంది. చూసారు కదండి మా వర్క్ ఎలా ఉందో. 100% ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అలాగే ప్రొడక్ట్ క్వాలిటీ కూడా 100% అయితే చాలా బాగుంటుంది. సో మా దగ్గర ఏదైతే మేము సేల్ చేసే ప్రొడక్ట్స్ గురించి ప్రతి ఒక్క రివ్యూ మీరు ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేయొచ్చు. అంటే కస్టమర్స్కి బెస్ట్ ఇవ్వాలనేదే మా 100% కోరిక. సో అందుకే మీకు అన్ని క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. సో మన దగ్గరనే కాదు, మీరు ఎక్కడ చేపించినా కానీ ఓఎం వైర్ నుండి పవర్ తీసుకునేటట్లయితే ఈ స్కాచ్ లాక్స్ని అయితే మీరు 100% వాడేలా చూడండి. సో ఇలా ఉండడం వల్ల అయితే మీకు 100% ఎలాంటి ఇష్యూస్ అయితే రేపటి రోజున అయితే రావు. థ్యాంక్ యూ.